నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు వచ్చేసి మనం జవహర్ బాల్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, గవర్నమెంట్ ఇది నిర్వహించేది. ఇక్కడ చాలామంది పిల్లలు కూచిపూడి, ఆర్ట్స్ అండ్ సైన్స్, స్టీమ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడికి లోపలికి వెళ్ళి పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఇక్కడ టీచింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. ఇక్కడ ఏదైతే పిల్లలు భరతనాట్యం నేర్పిస్తున్నారో ఆ మేడం ఉన్నారో, అడుగుదాం. ఇక్కడ సమ్మర్లో పిల్లలు, ఈ సమ్మర్లో కూడా ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఈ క్లాస్ ఎంతసేపు ఉంటుంది, ఈ క్లాస్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అడుగుదాం. హాయ్. హలో అండి, నమస్తే. పిల్లలు రోజు ఇంతమంది ఉంటారా? రోజు ఉంటుంది? అవునండి, రోజు సమ్మర్ వర్క్షాప్ జరుగుతుంది. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ వర్క్షాప్ స్టార్ట్ అయ్యింది. సో డే 1 నుంచి మాకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఫస్ట్ 45 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు 115 మెంబర్స్ స్టూడెంట్స్ దే వర్ టేకింగ్ ప్లేస్ కూచిపూడి లర్న్ అవ్వడానికి. సో దే ఆర్ లర్నింగ్ కూచిపూడి ఆర్ట్ ఫామ్ ఇప్పుడు ప్రస్తుతానికి 45 డేస్. దాని తర్వాత లాస్ట్ డే ఏదైనా సాంగ్స్ అవన్నీ నేర్చుకొని వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ హెడ్ ఆఫీస్లోనే మన ఈవెంట్ చేసి పర్ఫామ్ చేస్తారు సాంగ్స్. ఈ 1 మంత్లో ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో అవన్నీ పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు లాస్ట్లో మీరు ఒక సాంగ్ వాళ్ళకి ప్రత్యేకించి నేర్పిస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అవునండి, ఏవైతే ఈ 45 డేస్లో నేర్చుకుంటున్నారో బేసికల్గా వీళ్ళంతా ఏవైతే స్టెప్స్ కానీ లేకపోతే ట్రైనప్ అయిన ఆర్ట్ ఫామ్ కానీ అవన్నీ డివైడెడ్ ఇంటూ డాన్స్లోకి డివైడ్ అయ్యి సాంగ్స్ నేర్చుకొని వాళ్ళు పర్ఫామ్ చేసి వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటారు కంపల్సరీగా. ఈ 45 డేస్ సాంగ్ నేర్పించేలాగానే మేము వాళ్ళకి ట్రైనప్ చేస్తున్నాము. డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది ఇక్కడ క్లాస్? ఇక్కడ యాక్చువల్గా 2.5 hours క్లాస్ అవుతుంది. 10:30 నుంచి 1 o'clock వరకు అవైలబుల్ ఉంది. సో నాట్ ఓన్లీ కూచిపూడి ఆర్ట్ ఫామ్ అండి, ఫోక్ డాన్స్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళకు. సో భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉందండి, ఫోక్ డాన్స్ ఫామ్ కూడా వీళ్ళకి అవైలబుల్. 3 ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ నేర్చుకుంటున్నారు ఇప్పుడు రైట్ నౌ. ఫోక్ కూడా మీరు? నేను ఫోక్ కూడా నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ ముద్రికలు కూడా పిల్లలకి అన్ని ఈ 45 డేస్లోనే మీరు కంప్లీట్ చేస్తారా? వాళ్ళ హస్తాలు అన్నీ చెప్తున్నారు నీట్గా? అవును మ్యామ్, సిలబస్ ఏదైతే కొంచెం ఉందో అది బేసికల్గా అంటే వాళ్ళకి ముద్రాస్ తెలిస్తేనే హ్యాండ్స్ ఎలా పెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకు ముద్ర నేమ్స్ అవన్నీ బేసికల్గా అన్నీ నేర్పిస్తాము. బేసికల్గా ఏమేమి ఉన్నాయో సబ్జెక్ట్ అదంతా వాళ్ళకు ఈ 45 డేస్లో ట్రైనప్ అవుతుంది. హస్త ముద్రాస్, బేసిక్ స్టెప్స్ అన్నీ చేపిస్తాను. ఒక ఫోక్ సాంగ్ కూడా చేపించగలుగుతారా వాళ్ళ? నేను చేపిస్తాను. ఫోక్ సాంగ్ కూడా డైలీ ఉంటున్నాయా? ఇది భరతనాట్యంతో పాటు ఇందులోనే ఈ స్లాట్లోనే 1 hour భరతనాట్యం, 1 hour కూచిపూడి అండ్ 1 hour ఫోక్ ఆర్ట్ ఫామ్ 2 నేర్పిస్తున్నాను. సో మనం ఇందాక కూచిపూడి నాట్యం చూసాము. అక్కడి నుంచి వచ్చాక పిల్లలందరూ ఇక్కడ ఎంచక్కగా డ్రాయింగ్ వేస్తున్నారు. ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా పిల్లలందరూ బుద్ధుని కూడా డ్రా చేస్తున్నారు. మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ సార్ ఉన్నారు. పిల్లలు ఎన్ని ఇయర్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట ఇక్కడ. కొంతమంది పిల్లలు కూడా చూడండి ఎంత చక్కగా డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రెయిన్బో ఇద్దరు పట్టుకొని అలా వెళ్ళడం. ఇక్కడ పిల్లలు కూచిపూడి డ్యాన్స్ తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న ఆర్ట్స్ ఏదైతే సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయో, డ్రాయింగ్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చూడండి నీట్గా ఇక్కడ బుద్ధుని చూడొచ్చు. అసలు ఎంత నీట్గా డ్రా చేశారు. My name is Shivani. Since 3 days. ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉందా నీకు? Yes, I am interested. డాన్స్ ఇక్కడ సైన్స్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఓన్లీ డ్రాయింగ్ అయినా డాన్స్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నాయి కూడా? ఎలా అనిపిస్తుంది? ఎలా నేర్పిస్తారు ఇక్కడ టీచర్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు నేర్పించేదానికి ఇంకా నేర్చుకోవాలని ఎక్కువ అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఇక్కడ మీకు సార్ ఇచ్చే సజెషన్స్ కానీ డ్రాయింగ్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా మోటివేట్గా అనిపిస్తుంది. ఇంకా
మా దగ్గర స్పిరిచువల్ ఎక్కువ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు డ్రాయింగ్. ఇక్కడ ఎవరైతే పిల్లలకి డ్రాయింగ్ క్లాస్ చెప్తారో ఆ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, పిల్లలందరూ చక్కగా డ్రాయింగ్ వేస్తున్నారు, వీళ్ళకి డ్రాయింగ్ క్లాసెస్ రోజు ఉంటాయా? ఎస్ మ్యామ్. సో ఎవ్రీడే త్రూ అవుట్ ఇయర్ బాల్బోన్ ఉంటుందండి, నాట్ ఓన్లీ సమ్మర్ క్యాంప్. సో త్రూ అవుట్ ఇయర్ ఏంటంటే మాకు బస్సు ఉంటుంది. ఆ బస్సు చుట్టుపక్కల ఉండే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ బస్సు వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చినాక వాళ్ళకు 1 hour 2 hours మనం ట్రైనింగ్ ఇస్తాం. అంటే కూచిపూడి, ఇన్నోవేటివ్ సైన్స్, మై సెల్ఫ్ ఇస్ క్రియేటివ్ వాట్ ఐఎమ్ టీచింగ్ since 30 years, అండ్ లైబ్రరీ ఇస్ దేర్. సో మళ్ళీ తబ్లా ఉంది, వోకల్ మ్యూజిక్ ఉంది. సో ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని స్కూల్ వాళ్ళు దింపుతారు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సమ్మర్ ఏంటంటే సమ్మర్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్స్ ఏ సమ్మర్ క్యాంప్ అనమాట. ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పేరెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు, రావడం వీలు కాదు కాబట్టి బస్సు మనం స్కూల్కి వెళ్తారు. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. త్రూ అవుట్ ఇయర్ కూడా మళ్ళీ మనకి ఏంటంటే పిల్లలు ఎంకరేజ్ చేయడానికి రకరకాల పెయింటింగ్ కాంపిటీషన్స్, డాన్స్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్, ఎలోక్యూషన్ ఇవన్నీ కూడా పెడుతుంటాం మనం. సో మెనీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి మన గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్, వాళ్ళు కూడా వచ్చి మన కొలాబరేషన్తో చేస్తుంటారు. మనం కూడా కాంపిటీషన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నేషనల్ బాల్బోన్ ఉంటుంది. నేషనల్ బాల్బోన్ కూడా మనకు సైన్స్ వర్క్షాప్స్, విజువల్ ఆర్ట్ వర్క్షాప్స్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం బాలరత్న అవార్డు ఇస్తాం ఎవరి ఇయర్ కాంపిటీషన్ పెట్టి. అలాగే బాలశ్రీ అవార్డు నేషనల్ లెవెల్లో ఉంటుంది, అది సౌత్ జోన్ లెవెల్, తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్. సో అలాగా ఇదివరకు కూడా మనకు చాలా అవార్డ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నేర్చుకున్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రసన్న అనే అమ్మాయి ఇక్కడ నేర్చుకుంది, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. నౌ షీఈ్ యాజ్ ఎన్ వెల్ నోన్ ప్రాక్టీసింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ టీచర్. కొంతమంది ఆర్కిటెక్ట్గా సెటిల్ అయ్యారు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు, కొంతమంది బెంగళూరు సెటిల్ అయ్యారు. సో వరల్డ్ వైడ్. సో ఈ హాబీ కెన్ బికమ్ ప్రొఫెషన్. యాక్చువల్లీ ఇది హాబీ కాదు, ఇట్లా ప్రొఫెషన్ చాలామంది తెలియదు, ఇట్స్ అ ప్రొఫెషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకున్నారు. పెయింటింగ్ నేర్చుకున్న 10th అయిన తర్వాత వాళ్ళు BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేయొచ్చు 4 years. వెంకటేశ్వర కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది, మనకు ఇక్కడ JNFA ఉంది, తెలుగు యూనివర్సిటీ ఉంది. సో దీంట్లో వాళ్ళు అది కోర్స్ పాస్ అయితే దే విల్ గెట్ ఏ లెక్చర్ జాబ్స్ కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఆర్టిస్ట్ సెటిల్ అవ్వచ్చు. సో దానికన్నా ఇంటర్మీడియట్ అంటే 10+2 ఉంటుంది. సో ఎవరైతే ఇదే అంటే ఈ సబ్జెక్ట్నే ప్రొఫెషన్ తీసుకుంటే తీసుకోవచ్చు. మన హాబీగా ఉంటే హాబీ మనం ఎలా చేసి మన మీద ఉంటుంది అన్నమాట డిపెంషన్. ఎంతమంది ఉంటారండి ఇక్కడ పిల్లలందరూ? సమ్మర్ క్యాంప్ అయ్యేలోపు ఇంతమంది ఉన్నారా? బేసిక్గానే పిల్లలు ఎక్కువ ఉంటారు అండి. ఇదంతా ఇప్పుడు ఫస్ట్ పీరియడ్లో 100 members వచ్చారు, మళ్ళీ ఇంకో పీరియడ్లో 100 members వస్తారు. సో ఇట్స్ అ ఫ్లో అనమాట మీకు. ఎందుకంటే ఇంకో సెక్షన్ నుంచి మళ్ళీ ఇంకో సెక్షన్ వెళ్తుంటారు అనమాట. సో ఇట్స్ లైక్ వాళ్ళు రివర్ లాగా ఉంటుంది అనమాట, వస్తు నేర్చుకుంటుంటారు వెళ్తుంటారు. క్లాస్ రూమ్ అయితేనేమో వాళ్ళు అక్కడే ఉంటారు అనమాట. మళ్ళీ వేరే సెక్షన్స్కి వెళ్తారు, లైబ్రరీకి ఇక్కడ ఉన్న వాళ్ళే లైబ్రరీకి వెళ్తారు. సో ఇది ఫ్లో అనమాట, చాలామంది వస్తూ ఉంటారు వెళ్తుంటారు. ఫైనల్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి కూడా బాగా నేర్పించాలి, దట్ ఇస్ ద ఫైనల్ థింగ్. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ఉండేది ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా చెప్తారు అని కూడా చెప్తారు. యా ఓకే. హాయ్ సాయి. హాయ్ మేడం. నువ్వు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఇక్కడ 2 years అవుతుంది. 2 years అవుతుందా? నీకు బాగా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంటే? బుద్ధుని చాలా నీట్గా భలే గీసావే. ఇంకేం చేయాలి దీనికి? నువ్వు దీనికి కలర్స్ చేస్తావా? నీకు ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంటే? ఎలా ఉంటుంది ఇక్కడ టీచింగ్? ఎలా ఉంటుంది? ఎలా చెప్తారు సార్ నీకు ఇక్కడ? చాలా మంచిగా చెప్తారు సార్. ఓన్లీ డ్రాయింగ్లోనే ఉన్నావా? ఇంకేం ఇంట్రెస్ట్ నీకు? డ్రాయింగ్ ఇంకా సైన్స్ ల్యాబ్కి వెళ్తూ ఉంటావు. ఎన్ని అవర్స్ చేస్తావు ఇక్కడ డ్రాయింగ్? 3 hours. 3 hours. చాలా ఇంట్రెస్ట్. ఏం చేసావు ఇప్పటిదాకా? నీ పెయింటింగ్స్ అక్కడ కృష్ణుడు గీసింది నీదే నా పెయింటింగ్? నాదే. అది కూడా నేనేనా? అక్కడ ఒక అమ్మాయిని గీసా. అది సార్ నేర్పించారా నీకు? సజెషన్స్ ఇచ్చారా అది గీసేటప్పుడు? అది ఇంట్లో వేసింది 2. నువ్వు ఓన్గా వేసావా? ఇక్కడ నేర్చుకున్నవి నీకు పనికొస్తున్నాయా చేయడానికి? చాలా బాగా పనికొస్తున్నాయా? రోజు మీ మదర్ ఎవరు వస్తారు నీతో? ఎవరు వస్తారు? ఇన్ని అవర్స్ ఎవరు కూర్చుంటారు నీతో ఇక్కడ? డాడీ వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాడు. ఆల్ ద బెస్ట్. ఓకే. చాలామంది పిల్లలు అక్కడ డ్యాన్స్ చేసేసి ఇక్కడికి వచ్చేసి డ్రాయింగ్ క్లాసెస్ అయిపోయాక హ్యాపీగా ఇక్కడ కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు. వీళ్ళందరినీ చూస్తే మనకు మన చైల్డ్హుడ్ గుర్తొస్తుందేమో అనిపిస్తుంది. ఎంత పీస్ఫుల్గా ఉన్నారంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్లు పట్టుకొని, ల్యాప్టాప్స్ పట్టుకొని వీటితోనే టైంపాస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి ఫీజు లేకుండా పిల్లలందరికీ సమ్మర్ క్యాంప్ అనే కాదు, ఈ 365 days ఎప్పుడు క్లాసెస్ ఉంటాయంట, ఈవినింగ్ సెక్షన్స్ ఉంటాయంట. ఇక్కడ చూడండి చాలామంది పిల్లలు చెస్ బోర్డు కూడా ఆడుతున్నారు, చెస్ కూడా ఆడుతున్నారు. వీళ్ళకి ప్రత్యేకించి ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు, ఆవిడ వీళ్ళకి ఎలా ఆడాలి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హాయ్. ఎంజాయ్ చేస్తున్నావా? క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నాం. ఏం చేస్తున్నావు? క్యారమ్ బోర్డ్ బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా?
ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ గేమ్స్? చేసిన ఎలా అనిపిస్తుంది? టీచర్ నేర్పిస్తారా, నువ్వే ఆడుకుంటారా? టీచర్ ఇస్తే మేము ఆడుకుంటాం. టీచర్ నేర్పిస్తారా నీకు? ఇంట్రెస్టింగ్ ఉందా? ఏ నేర్చుకుంటున్నావు ఇప్పుడు? క్యారమ్స్ ఆడుతున్నావు, తర్వాత దేనికి వెళ్తావు? ఫోక్ డాన్స్కి. ఫోక్ డాన్స్ కూడా వెళ్తున్నావా నువ్వు? ఓకే. ఆర్ట్స్ అయిపోయిందా నీది? డ్రాయింగ్ వేసేసి వచ్చావా? అయిపోయింది. నాలుగు అయిపోయినాక డ్రాయింగ్ అయిపోయిందా? నీకు ఎలా అనిపిస్తుంది? నైస్. నైసా? సమ్మర్లో అంత ల్యాప్టాప్స్ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు, మీరు చక్కగా ఆడుకుంటున్నారు. ఎలా ఉంది మీ ఫీల్ ఇక్కడ? ల్యాప్టాప్ ఫోన్ చూస్తే ఆరోగ్యాలు పాడైపోతాయి, అందుకే క్యారమ్ ఆడుకుంటే ఇంకా హెల్దీ అవుతాం. ఓన్లీ వీడియో కోసం చెప్తున్నావా లేక నిజంగానే ఫాలో అవుతున్నావా? నిజంగానే ఫాలో అవుతున్నాం. నిజంగానే ఫాలో అవుతున్నావా? నైస్. మీ పేరెంట్స్తో వస్తావా ఇక్కడికి? అమ్మ తీసుకొస్తారా నిన్ను? ఎస్. తీసుకెళ్ళు. ఎలా వెళ్తావు? అమ్మనే అమ్మ వెళ్తారా? ఇక్కడే ఉంటారా మదర్ నీకోసం? అటు బయట కూర్చుంటాం. చాలా మంది పిల్లలు ఇక్కడ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళ పేరెంట్స్ కూడా మీకు చూపిస్తాను. బయట చెట్ల కింద ఈ ఎండకి అలా కూర్చొని పిల్లలు అన్ని యాక్టివిటీస్కి అయిపోగానే ఇంకో యాక్టివిటీ దగ్గర వదిలేయడం కానీ చాలా చక్కగా చెప్తున్నారు. వీళ్ళకి ప్రత్యేకించి వీళ్ళని అలా ఇచ్చి వదిలేయడం కాకుండా కూడా ఎలా క్యారమ్స్ ఆడాలి, ఎలా చెస్ ఆడాలో కూడా వాళ్ళకి చాలా చక్కగా నేర్పిస్తున్నారు. పిల్లలందరూ చాలా హ్యాపీగా చూస్తున్నాం వాళ్ళ ఫేస్లో. సమ్మర్ వస్తే చాలు పేరెంట్స్కి ఒక హెడ్ఏక్ అనేది ఉంటుంది పిల్లలతో. వాళ్ళ హాలిడేస్ వచ్చాయి అంటే పేరెంట్స్కి ఒక టాస్క్. అలాంటిది ఇక్కడ మీరు చాలా చక్కగా దగ్గరుండి క్యారమ్స్ కానీ చెస్ కానీ బాగా నేర్పిస్తున్నారు. ఎలా మేడం, రోజు ఎంతమంది పిల్లలు వస్తారు ఇక్కడ? ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్గా 2 క్లాసెస్ ఉంటాయి ఇక్కడ పిల్లలకి మార్నింగ్ సెషన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి క్రాఫ్ట్ కానీ లేకపోతే ఆర్ట్ కానీ నెక్స్ట్ రోబోటిక్స్ కానీ అవి అయిపోయాక మిగిలినటువంటి బ్రేక్ పీరియడ్లో ఈ గేమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ గేమ్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సమ్మర్ కదా మేడం, సో సమ్మర్లో బయటకి వెళ్ళకుండా కొంచెం ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి టీం వర్క్ కూడా ఇప్పుడు ఎట్లా పక్కన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి టీం వర్క్ పెరుగుతుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. సో వాళ్ళకు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి ఇండోర్ గేమ్స్ అనేదని నా ఒపీనియన్. మేడం, పిల్లలందరూ చక్కగా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ తెలుస్తుంది. మేము ఆడుతుంటే మాకు మేడం చెప్తారు ఎలా ఆడాలో కూడా అని చెప్తున్నారు. ప్రాక్టీస్ చేయించాము. సో లాస్ట్లో ఈ మంత్ ఎండింగ్లో అంటే లాస్ట్ డే ఉంటుంది. సో అప్పుడు ఆ మంత్ ఎండింగ్లో గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ సెక్షన్లో మేడం ఉన్నారు, మేడంని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలు లాస్ట్ ఇయర్కి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలామంది పిల్లలు చూస్తుంటే షాక్ అవుతున్నాం మనం. చాలామంది పేరెంట్స్ అయితే ఎంతోమంది ఎండలో నిల్చొని ఉన్నారు. మేడం, లాస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ పెరిగాయి, ఎలా ఉంది? ఇక్కడ వాతావరణానికే పిల్లలంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తారమ్మా. ఇక్కడ ఈసారి 350 పైన అడ్మిషన్లు అయినాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము 20 రూపాయల ఫీజు మాత్రమే. మిగతా వాళ్ళందరికీ ఓసీ బీసీ వాళ్ళకు వచ్చేసి 50 రూపాయల ఫీజు ఉంటుంది. ఆధార్ జిరాక్స్ ఒకటి తీసుకోవాలి, 2 ఫొటోస్, అటెండెన్స్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉంటే అదొకటి ఇస్తారు వాళ్ళు. దాదాపు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువగా క్లాసులు టీచర్లు చాలామంది ఉండడం వలన అంతా బాగా ఎంజాయ్గా పిల్లలంతా కూడా పేరెంట్స్ చాలా బాగా గడుపుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసులలో కొన్ని విషయాలు నేర్చుకొని ఈ నెల రోజులు కూడా 45 డేస్ ఉంటుంది. ఇది 45 డేస్లో వాళ్ళకున్న నాలెడ్జ్కి ఇంకా ఎక్కువగా మేము చెప్పి వాళ్ళని ఇంట్రెస్ట్గా చేసి బయటికి పంపుతాం. సర్టిఫికెట్లు ఇస్తాం వెళ్ళేటప్పుడు. వాళ్ళకు కాంపిటీషన్స్ పెట్టడం అవన్నీ జరుగుతుంటాయి. ఈసారికి 350 దాకా వచ్చినాయమ్మా. ఈసారి ఈ ఇయర్ ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎంత మంది ఉండేవాళ్ళు స్ట్రెంత్? కూడా దాదాపు వస్తాయి. లాస్ట్ వరకు మనకు 350 400 వరకు ఉంటాయి. ఇంకా కూడా వస్తూనే ఉన్నారు పిల్లలు. మనం అడ్మిషన్లు వద్దు అని చెప్పేటట్టు లేదు, తీసుకుంటూనే ఉన్నాం. కొన్ని రోజులైనా క్లాసులు ఉంటాయి కదా అని వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ అమీర్పేటలో అనాథాశ్రమం పిల్లలు వాళ్ళు కూడా ఒక 40 మంది వస్తారు. వాళ్ళే తీసుకొస్తారండి, వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు అట్లా అంటే మాకు బస్సు లేదు కాబట్టి ప్రస్తుతం, లాస్ట్ ఇయర్ బస్సు ఉండే, ఈ సంవత్సరం లేదు కాబట్టి వాళ్ళే తీసుకొచ్చి దింపి క్లాసులు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ టీచర్లు వస్తారు, దగ్గరుండి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా, ఇలాంటి మంచి వాళ్ళకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మన ప్లానెట్స్ ఎట్లా రివాల్వ్ అయితే మనం ఎలా ఉన్నాము ఎర్త్లో అలా నేర్చుకుంటాం. ఇంకా మన టీచర్ మన ఎక్స్పెరిమెంట్ చెప్తుంది, సైన్స్ ఎలా సోలార్ సిస్టమ్ మన ఎర్త్ని రివాల్వ్ చేస్తుంది. ఇంకా అంతే. థ్యాంక్ యూ మ్యామ్. టీచర్ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నా ఫస్ట్ ఇయర్ జాయినింగ్ నేను టీచర్తో చాలా ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాను. మన టీచర్ నాకు
మొన్న బయోగ్యాస్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చేది నేను చేశాను. నువ్వు చెప్పు ఏం నేర్చుకుంటావు? నేను ఇక్కడ ప్లానెట్స్ గురించి నేర్చుకుంటున్నా. మ్యామ్ ఇప్పుడే మేము ఇది చేసినాం, మా టీం అందరం కలిసి చేసాం. మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లానెట్స్ గురించి, మనం అర్త్ ఎలా ఉంటుంది, పైన ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్లానెట్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ పిల్లలు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ బాగున్నాడు. ఏంటిది, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాకు? ఇది ట్రాఫిక్ రూల్స్ మ్యామ్. మన సొసైటీలో ఎలా ఉంటుంది, ట్రీస్ ఇలా అవన్నీ ఉంటాయి కదా, మనం ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. మనం ఇప్పుడు తప్పించుకొని మెయింటైన్ చేయకుండా ఉన్నాం అనుకో, మన సెల్ఫ్కే డ్యామేజ్ అవుతుంది. అందుకే మనం ఇవన్నీ మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి మ్యామ్. ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేయాలి అసలు? ఏం పాటించాలంటే ఇప్పుడు మనం చాలామంది మన సిగ్నల్ పడకముందే జంప్ చేస్తారు సిగ్నల్, అది ఫస్ట్ మెయిన్ స్టాప్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనం సిగ్నల్ జంప్ చేసినాం అనుకో, రైట్ సైడ్ నుంచి ఇంకొక వెహికల్ వచ్చి మనల్ని గుద్దేస్తారు, అది స్టాప్ చేయాలి. మరియు ఇంకొకటి ఎప్పుడన్నా కొంచెం జడ్జెస్ అని ఇట్లా కార్లలో వెళ్తుంటారు కదా, అప్పుడు మన రోడ్స్ మొత్తం ఆపుతారు. నా మెయిన్లీ అప్పుడు ఆగాలి. మరి మనం ఏం చేస్తాము, అదంత అవసరమా అని వెళ్ళిపోతాం. వాళ్ళు మనకి ఏదో గవర్నమెంట్, అది మనకి ఏదో చేస్తుర్రు, మనం వాళ్ళ కోసం కొంచెం కూడా ఆగలేమా? అలా నా ప్రాజెక్ట్ ఒపీనియన్. ఎస్, ఏం చేస్తారు? ఇది ఏంటి, సౌండ్ పొల్యూషన్కి సంబంధించా? ఇది వచ్చేసి సౌండ్ పొల్యూషన్ది. అందరూ ఇప్పుడు మనం పార్టీస్లలో ఎంజాయ్ చేస్తుంటాం కదా, అప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి మనం సౌండ్స్ పెట్టుకోవడం వల్ల వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే దానికి సంబంధించింది సౌండ్ పొల్యూషన్ గురించి చేసినాం. ఇంకొకటి మనము సౌండ్స్ దానిలో చేసేది మనం లిమిట్లో పెట్టుకోవాలి. సౌండ్ లిమిట్ దాటి పెట్టుకుంటే వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గొడవలు బి అవుతాయి ఒక్కొక్కసారి. అందుకనే న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. ఇంకొచ్చేసి ఏంటిదంటే మనము వెహికల్స్ వెళ్ళేటప్పుడు బి సౌండ్ పొల్యూషన్స్కి కొంతమంది వెహికల్స్లలో డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు, అది బి చేయొద్దు అని చెప్పి సౌండ్ పొల్యూషన్స్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఎలా ఉంటుంది టీచింగ్? ఎలా ఉంటుంది? టీచింగ్ ఈజ్ వెరీ సూపర్, మంచిగా అనిపిస్తుంది టీచింగ్. టీచర్స్ ఎక్స్పెరిమెంట్స్ చెప్తుర్రు, మేము ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇంటికాడ వెళ్ళి చేస్తున్నాం. మా మమ్మీ వాళ్ళు బి గుడ్ అంటుర్రు. మాకు టీచర్స్ అయితే వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ వీళ్ళిద్దరు బ్రదర్స్ అంట. హాట్ సమ్మర్ కూల్ ప్రికాషన్స్ అని వీళ్ళిద్దరు చేశారు. హాయ్. హాయ్, మీ పేరు? క్రాంతి. మీ పేరు? దానిష్. చెప్పు, ఏంటి ఇది హాట్ సమ్మర్ కూల్ ప్రికాషన్స్? ఏంటి ప్రికాషన్స్? హాట్ సమ్మర్ కూల్ ప్రికాషన్స్ అంటే మనకి ఇప్పుడు చాలా హాట్గా ఉంది బయట, సన్ రైజ్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు మన ఇండియన్కి సౌత్ జోన్లో ఉంది కదా, సౌత్ జోన్లో ఇప్పుడు సమ్మర్. మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఇలాంటి ఓఆర్ఎస్ఎస్, ఏమైనా ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ తాగాలి మనం బయటికి వెళ్ళే ముందు. ఏమైనా హ్యాట్స్ అవన్నీ వేసుకొని పోవాలి. మరియు ఇక్కడ వాటర్ మిలన్స్ కానీ మస్క్ మిలన్స్ కానీ ఇలాంటివి ఏమైనా మన చల్లగా ఉండే ఫ్రూట్స్ తినాలి. మెయిన్లీ మనం టీ స్టాల్స్, బజ్జీలు అవన్నీ తక్కువ చేయాలి తినడం, ఎందుకంటే అది మన బాడీకి వేడి. మరియు మామిడి పండ్లు కూడా తిన్నాం కదా, అవి కొంచెం లిమిటెడ్లో తినాలి. ఎక్కువ తిన్నాం అనుకో కూడా ప్రాబ్లం. లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి బయటికి పోయేటప్పుడు. మళ్ళీ థమ్స్ అప్, జంక్ ఫుడ్ అవన్నీ మానేసేయాలి. ఇప్పుడు మా బ్రదర్ క్రాంతి ఉన్నాడు, ఆయన చెప్తాడు. అంటే ఇప్పుడు సమ్మర్లో మనము కూల్ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అప్పట్లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటుండే, ఇప్పుడు వేరే మొత్తం ఏఐ ఇంటెలిజెన్స్ వచ్చేసి మొత్తం మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలామంది అప్పటి పాతకాలంవి ఇప్పుడు ఎవరు వాడతలేరు, కాబట్టి చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అప్పటివి మనం ఆలోచించుకొని చూసుకుంటే మనకి ఇప్పుడు మేము బాల్భవన్కి వచ్చి మా టీచర్ మాకు హాట్ సమ్మర్ కూల్ ప్రికాషన్స్, ఇంకా ఈ సమ్మర్లో మనం ఎలా ఉండాలి, ఏమేమి తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా, అవన్నీ మా టీచర్ మాకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా అసలు ప్రికాషన్స్ మనం డైలీ మా టీచర్ రాగానే అసలు ఈరోజు ఏం తిన్నారు మీరు అని మమ్మల్ని అడిగి మొత్తం మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటా ఈ సమ్మర్ అంతా మేము ఇలానే ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్. హలో, మీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ బాలు. ఐఎమ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ జీబీహెచ్ఎస్ గోషాగర్. ఓకే. ఏం ప్రిపేర్ చేస్తున్నారు? వాటర్ కన్జర్వేషన్. ఓకే. అంటే మనం వాటర్ని ఎలా ప్యూరిఫై చేయాలో మా మోడల్ ఉంది. ఫస్ట్ అనేది వేస్ట్ వాటర్ని తీసుకొని ఆ కంటైనర్లో నింపాలి. ఆ కంటైనర్ నుంచి సప్లై అయ్యి బిగ్ రాక్స్ ఉంటాయి, బిగ్ రాక్స్ నుంచి స్మాల్ రాక్స్ తర్వాత శాండ్ ఉంటుంది, శాండ్ తర్వాత కాటన్ నుంచి వాటర్ ప్యూరిఫై అయ్యి మనకి గార్డెన్లో వెళ్ళి మళ్ళీ హౌస్ సప్లై కోసం ఉంది. అది మా ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ ఎవరు? ఇది ప్రాజెక్ట్ ఇక్కడ మేడం చెప్తారా, టీచ్ చేస్తారా, ఎలా చేయాలి ఏంటి? అవునవును, ఫస్ట్ మేడం గైడెన్స్ ఉంటుంది. మేడం గైడెన్స్తోనే మేము ఆలోచించి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చేస్తాం. ఇక్కడ
మెటీరియల్స్ అన్ని ఎవరు ఇస్తారు మీకు? ఇవన్నీ చేస్తున్నారు కదా, మేమే తెచ్చుకున్నాం మీరే తెచ్చుకుంటారు కార్డ్బోర్డ్స్ ఇవన్నీ? అవును మ్యామ్, మేమే తెచ్చుకున్నాం. ఎలా చేయాలి ఏంటి అనేది మేడం చెప్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడ? మ్యామ్ ఇవాళ అయితే నేను బాల్భవన్కి ఫస్ట్ వచ్చాను. మా స్కూల్లో కొన్నిలో పార్టిసిపేట్ చేశాను. అయితే నాకు అలా ఎక్స్పీరియన్స్ ఉంది. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? లిక్విడ్ ఫర్టిలైజర్. ఏంటి అసలు Liquid fertilizer is used for plants to make them healthier and stronger. ఓకే. To make this fertilizer, we need all the kitchen waste from our home and grind them well in a mixie. And after this process, take a cloth and squeeze the product obtained from the mixie and until the juice is released. And the juice is none other than our liquid fertilizer. If we use our liquid fertilizer, our plants will be like this from this. Thank you. ఎన్ని రోజులు ఇక్కడికి ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్కి వస్తావా? ఈ ఇయర్ ఏనా నువ్వు ఇక్కడికి? No, every year. ఎవ్రీ ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు? Last 2. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నావా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ టీచర్స్ టీచింగ్ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపిస్తుంది? Here I experienced many new things, and last time I have told about biogas, and that has been in my school also, so it is యూ ఫీల్ హ్యాపీ? happy. మ్యామ్ ఇక్కడ చూస్తే పిల్లలందరూ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో అర్థమవుతుంది మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. టీచర్ నుంచి మేము ఇవి నేర్చుకున్నాము, స్కూల్లో నేర్చుకునే థింగ్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? అవునండి, ఎందుకంటే స్కూల్ సైన్స్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ సైన్స్ అంతా కూడా మేము ప్రాజెక్ట్ వర్క్గా చెప్తాము. అయితే పిల్లలకి ఏంటంటే బుక్లో ఉన్న నాలెడ్జ్ కాకుండా అడిషనల్గా మేము ఏం చెప్తామంటే ఇక్కడ మనము సొసైటీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ తీసుకొని దానికి ప్రాజెక్ట్స్ చెప్పడము. పిల్లలు వాటికి చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మేము చెప్పే దాంట్లో వాటర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్స్ అన్నీ కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి బయట ఫుల్ ఆఫ్ వేస్టేజ్ మనకి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఉంది. అయితే ఒక పౌరులుగా వీళ్ళ డ్యూటీ ఉంది. దాన్ని ఎట్లా కాంపోస్ట్గా తయారు చేయడం, వెర్మి కాంపోస్ట్గా, లిక్విడ్ ఫెర్టిలైజర్గా, ఇట్లా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అంతా కూడా ఆ వేస్ట్ టు బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇవే కాకుండా కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, మరి వాటర్ను కూడా మనం ఎలా కన్జర్వ్ చేయొచ్చు అనే దాంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తీసుకుంటారు, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా వాటి నుంచి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మోడల్స్ తయారు చేస్తామండి. కాకుండా ఈ చాలా ఎండ ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే వీళ్ళకి ఒక మంచి స్లోగన్తో మేము ముందరికి వెళ్తున్నాం. ఏంటంటే హాట్ సమ్మర్ వెరీ కూల్ ఎక్స్పెరిమెంట్స్ అని మేము ఇక్కడ చెప్తా ఉన్నాము. ఎందుకంటే పిల్లలు ఏంటంటే బోరు కొట్టకుండా, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే స్కూల్లో సైన్స్ ఉంటుంది, అగైన్ హాలిడేస్లో కూడా సైన్సా అనే వర్డ్ మాత్రం ఇక్కడ లేదండి. పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, మంచిగా మోడల్స్ తయారు చేస్తారు. అదే చూస్తున్నామండి వాళ్ళ ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ అది తెలుస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు అలా ఫీల్ అవి చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ టీచింగ్? లాస్ట్ ఇయర్కి కిడ్స్ ఇంకా పెరిగారా ఇక్కడ? ఎస్ అండి, అంటే డే బై డే అంటే ఈసారి మటుకు సైన్స్లో చాలామంది వచ్చారండి. ఎందుకంటే ఇక్కడ మేము ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్సే కాకుండా మేము హోమ్ సైన్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఆ హోమ్ సైన్స్లో ఎట్లా అంటే పిల్లలకి ఈ హాట్ సమ్మర్లో కూల్ ప్రికాషన్స్ చెప్పడము, అవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ వితౌట్ ఫ్లేమ్ అండి. అంటే ఫ్లేమ్ లేకుండా, తల్లిదండ్రుల హెల్ప్ లేకుండా ఏ విధంగా ఇన్స్టెంట్గా వాళ్ళు ఫుడ్ తయారు చేసుకొని తినడం, దట్టు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అలాంటివి నేర్పించామండి. తర్వాత ఏంటంటే చిన్న కామన్ డిసీజెస్కి మెడికల్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లో కిచెనే ఒక మెడికల్ షాప్గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏ ఇంగ్రీడియంట్లో ఇలాంటి మనకి మెడికల్గా మనం ఏ విధంగా అది హెల్తీగా ఉంటుంది అనేది పిల్లలు అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి కాఫ్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా కాఫ్కి మనం ఏ విధంగా కిచెన్లో ఉన్న వస్తువులనే వాళ్ళు యూస్ చేయాలి, ఈ విధంగా కామన్ డిసీజెస్ అండ్ వాటికి రెమెడీస్ అన్నీ కూడా మేము నేర్పించడం జరిగింది. వీటితో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి, ఇంకోటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ అనుకుంటాం కదా, అట్లానే కాకుండా వాళ్ళకి అంటే బయట వస్తువులు తినకుండా ఇంకోటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. హెల్త్ అవేర్నెస్లో ఎట్లా అంటే పిల్లలకు ఇంకా నో థమ్స్ అప్, నో కోకోకోలా, నో పిజ్జా, నో బర్గర్, దట్టు ఇండియన్ ఫుడ్ చాట్ అండి. అంటే ఇండియన్ ఫుడ్ చాట్లో పిల్లలకు ఈరోజు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చూడండి బాగా అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి మేము ఏం చేస్తామంటే అసలు మనం ఇండియన్ వెదర్కి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి దాంట్లో ఆకుకూరలు, దేంట్లో ఎలాంటి ఆల్ విటమిన్స్ గురించి, ఇంకా స్పెషల్లీ విటమిన్ B12, విటమిన్ D,
ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా పిల్లలకు మంచి అవేర్నెస్ వచ్చిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఈ విధంగా రెస్పాండ్ అవుతారని చేయలేదు. చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళ పాతకాలం రోజుల గురించి కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, ఇంత క్లియర్గా పిల్లల్ని కూడా ఇంత చక్కగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే, మీ పేరు? నా పేరు రమేష్. సార్, ఇక్కడ పిల్లలందరూ ల్యాబ్లో ఎలా ఎలా ఉంటుంది వీళ్ళ క్లాసెస్ ఏమేమి నేర్పిస్తున్నారు? ఇక్కడ ల్యాబ్లో వచ్చేసి ఏరోడైనమిక్, స్పేస్, స్టెమ్ రిలేటెడ్ మెటీరియల్, ఎలా అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ వచ్చేసి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ తోటి ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ స్టెమ్ అనేది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ని వాళ్ళ సబ్జెక్ట్కి ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు. రెగ్యులర్ వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్న ఏవైతే ప్రాక్టికల్స్ ఉంటాయో వాళ్ళకి అక్కడికి వచ్చేసరికి ప్రాక్టికల్ వాళ్ళ టీచర్ టీచ్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ సేమ్ ప్రాక్టికల్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లా ఉంది, నెక్స్ట్ కెప్లర్ లా, ఎలక్ట్రికల్ థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ అన్నిస్ కూడా టీచర్ జస్ట్ టాక్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ మెథడ్ కాకుండా ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసిన ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ సబ్జెక్ట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ మనం చూసినట్టయితే ఏదైనా కూడా టెక్నాలజీ అనేది లేకుండా టెక్నాలజీ డ్రివెన్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సొసైటీ టోటల్ కూడా టెక్నాలజీ డ్రివెన్ ఉంది. సో టెక్నాలజీ డ్రివెన్ ఉంది కాబట్టి రేపు వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు వాళ్ళు డాక్టర్, ఇంజనీర్, నర్సింగ్ కావచ్చు, నెక్స్ట్ స్పేస్ సైన్స్ కానీ, ఏరోడైనమిక్ కానీ, నావీ కానీ, ఎటు వెళ్ళినా కూడా వాళ్ళకి టెక్నాలజీ రిలేటెడ్ కంపల్సరీ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉన్న ప్రతి మెటీరియల్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాకెట్ ఈజ్ కంప్లీట్లీ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటే రాకెట్ని ఇది ఊరికే షో చేయకుండా రాకెట్ ఎలా రన్ అవుతుంది, రాకెట్ని ఇప్పుడు మనం ఈ ఎవ్రీ మెటీరియల్ని ఫస్ట్ పిల్లలతోటే దీన్ని అసెంబుల్ చేపిస్తాం. ఇది రా మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ సపరేట్ రా మెటీరియల్ ఉంటుంది. ఈ రా మెటీరియల్ అన్నిటితోటి కూడా దీన్ని అసెంబుల్ చేసిన రా మెటీరియల్ తోటి వీళ్ళకి కనెక్ట్ చేసి ఎలా అయితే మనకి చంద్రయాన్ కానీ అంటే రాకెట్ ఎలా లాంచింగ్ జరుగుతుందో ఆ లాంచింగ్ కూడా వీళ్ళకి చేసి చూపించడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటుగా ఇంకా మీరు ఎవ్రీ మెటీరియల్ ఇక్కడ చూడొచ్చు. అక్కడ డ్రోన్స్ ఉంటాయి, డ్రోన్ మోడల్ కూడా, ఆ డ్రోన్ కూడా పిల్లలు ఎలా డ్రోన్ అనేది ఫస్ట్ ఆ బిగ్ సైజ్ వచ్చేసి మోడల్. ఈ మోడల్ తోటి ఏం చేస్తారంటే పిల్లలు అసెంబుల్ చేస్తారు, డిసెంబుల్ చేస్తారు, దాన్ని వాళ్ళకి అండర్స్టాండింగ్కి యూజ్ అవుతుంది. దెన్ అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి పిల్లలు డ్రోన్ని వాళ్ళే మేక్ చేస్తారు. ఈ డ్రోన్ మేక్ చేయడం కూడా దీంట్లో అన్ని కూడా ఫిక్స్ అయ్యి వస్తుంది. మెటీరియల్ ఫిక్స్ అయిన దాన్ని దీని నుంచి రిమూవ్ చేసేసి దీన్ని అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసిన డ్రోన్ని ఇది వర్కింగ్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఇది ఫ్లై చేయించవచ్చు. ఇక్కడ కంజెస్టెడ్ కాబట్టి ఇది ఫ్లై చేయొచ్చు, ఇది ఫ్లై అవుతుంది. ఇది ఫ్లై చేయించవచ్చు. పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మేమే ఒక డ్రోన్ని మేక్ చేసాము, మేమే తయారు చేసాము, మేమే ఫ్లై చేయిస్తున్నాం. రొటేటెడ్ కోడ్ చేశారు. హౌ మెనీ రొటేటెడ్ యూ వాంట్ అన్ని రోడ్స్ కూడా అన్ని రొటేట్స్ అది అవుతూ ఉంటుంది. అక్కడ కోడ్ ఇవ్వాలి బిఫోర్ దట్. నెక్స్ట్ మోడల్ ఎలా కావాలి అనేది అలా మనం 3D ప్రింట్ చేయొచ్చు. ఈ మోడల్ని పిల్లలకి ఇప్పుడు ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి 2D మోడల్ పిల్లలకి ఐడియా ఉంటుంది. మనం 2D మోడల్ అంటే బుక్లో చూస్తారు కానీ దాని ఐడియా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ అనేది మనం చెప్తాం, క్యూబ్ అని చెప్తాం. క్యూబ్ అని చెప్పినప్పటికీ వాళ్ళకి ఏంటి సైడ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది కన్ఫ్యూషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా పిల్లలు ఏదైతే ఉంటుందో ఇది కోర్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కోర్ ఉంటుంది. ఈ కోర్ను బ్యాక్ సైడ్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి మిషన్ ఆన్ చేసినప్పటికీ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, మోడల్ ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయిన మోడల్ ఏంటంటే పిల్లలు వాళ్ళే మోడల్ ప్రింట్ చేస్తున్నారు. ఆ మోడల్ని వాళ్ళు ఫీల్ అవుతారు, ఎన్ని కార్నర్స్ వచ్చాయి, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, క్యూబాయిడ్ లాంటివి, అలా డిఫరెంట్ మోడల్స్ పిల్లలు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశాము. నెక్స్ట్ అది వచ్చేసి బ్రెడ్ బోర్డ్ కార్నర్ అంటారు. కంప్లీట్గా పిల్లలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే 9th 10th క్లాస్లో స్టార్ట్ అయ్యే సింపుల్ సర్క్యూట్స్ కానీ, ప్యారలల్ కానీ, సిరీస్ సర్క్యూట్స్ కానీ ఇక్కడ బ్రెడ్ బోర్డ్ పైన చేస్తుంటారు. ఆ బ్రెడ్ బోర్డ్ పైన చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వోల్టేజ్ పెంచినప్పుడు పవర్లో చేంజెస్ ఏమొస్తున్నాయి, మనము నెక్స్ట్ అంటే వోల్టేజ్ తగ్గిస్తే ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ ఎలా యూజ్ అవుతుంది,
అక్కడ వస్తుంటుంది. ఇక్కడ పిల్లలందరూ చూస్తుంటే ఎవ్వరికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. నేను ఇక్కడే చూస్తున్నాను పిల్లలు ఇంత హ్యాపీగా ఉండడం ఒక ఎన్విరాన్మెంట్లో. చెప్పండి, మీరు ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్లో పిల్లలు ఎంజాయ్ చేసి ఇక్కడ పైథాన్ అని, అక్కడ రాకెట్స్ అని చాలా ఇదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏంటి మేడం? ఎస్, నా పేరు కృష్ణప్రియ, నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని. ఇక్కడ పిల్లలు క్లాస్ రూమ్లో మామూలుగా చదువుకున్న థియరీస్ అవన్నీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ గురించి, సైంటిస్టుల గురించి ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్గా వాళ్ళు చేసి అప్లై చేసి వాళ్ళే చేసి నేర్చుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళు దీన్ని క్లాస్ రూమ్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఏదైతే స్కూళ్ళల్లో ఇప్పుడు రాకెట్ గురించి న్యూటన్స్ థర్డ్లా నేర్చుకుంటారు, వాళ్ళు బై హార్ట్ చేస్తారు, బెలూన్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళు రాకెట్ను కూడా వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు లాంచ్ చేస్తారు. ఇంకా అడ్వాన్స్డ్గా ఇక్కడ వాళ్ళు రోబోటిక్స్ కానివ్వండి, స్టెమ్ అంటే ఇక్కడ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అన్నిటిని కలిపి ఇక్కడ వీళ్ళు ఇన్ని రకాలుగా సైన్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా తయారై వాళ్ళు సైన్స్ మీద వాళ్ళు ఇన్నోవేషన్స్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉండి కొత్త వాళ్ళ ఆలోచనలు కలగడానికి ఇక్కడ వాళ్ళకు ఒక మంచి బేస్ అనేది ఉంటుందండి. ఇది ఇక్కడ కోడింగ్ కూడా, పైథాన్లో కోడింగ్ అనేది వీళ్ళంతా చాలా ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? My name is Kranti. I am explaining about coding. First, what is coding? Coding is a computer language. By coding, we can gain our knowledge and we can gain our logical thinking. The computer is understand machine language or binary language. Binary language is in numbers like 0, 1, 2, 3. We can ask any question to computer, it will give answer in the fraction of seconds. We can think how it is giving, but we can learn about coding. It is very easy to think like that computer. And my brother Danish will explain about PictoBlock. PictoBlock it is also one of the coding, but it is a basic to logical thinking, and robotic will run. My brother Danish will explain. My name is Danish. My name is Rishikesh. We both are explaining about the pictograph, and this is one robot and this is the commanding program. With this program we can command this robot and we can run this robot with the programming. Like Which command we give in this laptop? We can see in the practical of this. This is a robot called Quirky, which connected to laptop. We can give any command like this. I give forward, backward. Now it is not connected. Sorry, I can't show you. Forward, backward, it is there. Now, if we click this, it will go forward. If we click, it will go backward. ఎలా ఉంది ఇక్కడ? సమ్మర్ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు చాలా మంది ఫ్రెండ్స్తో, స్కూల్ ఫ్రెండ్స్ కాకుండా కొత్త ఫ్రెండ్స్తో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. మేము ఇక్కడ టీచర్స్ టీచింగ్ చేసేది మాకు స్కూల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఇక్కడ ఆడుకుంటేనే చాలా నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ టీచర్స్ ఇన్నోవేటివ్ సైన్స్, స్టెమ్ సైన్స్ అనేది 2 క్లాసెస్ చాలా బాగా చెప్తారు. చెప్పిన తర్వాత స్ప్రింక్ లైన్, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ ఇరిగేషన్, బయోగ్యాస్, లిక్విడ్ ఫర్టిలైజర్, ఇంకా కంపోస్ట్, వెర్మి కంపోస్ట్ టీచర్ ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. నువ్వు అప్పుడే సైన్స్ ఏం నేర్చుకుంటున్నావు? సైన్స్లో ఇన్నోవేటివ్ సైన్స్ ఇంకా స్టెమ్ సైన్స్ నేర్చుకుంటున్నాను నేను. ఏ క్లాస్ నువ్వు అసలు? 4th క్లాస్. 4th క్లాస్కి నీకు అన్ని సైన్స్లో అన్నీ నేర్చేసుకుంటున్నావా? డ్రాయింగ్ క్లాస్కి వెళ్తున్నావా? డాన్స్ అవన్నీ ఉన్నావా? ఓన్లీ స్టెమ్ క్లాస్కి, సైన్స్ క్లాస్కి? స్టెమ్ సైన్స్ ఇంకా కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నావా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? 5 years. 5 years నుంచి వస్తున్నావా? ఎవ్రీ సమ్మర్ ఇక్కడికే వస్తున్నావా? ఈవినింగ్ వరకు ఉంటావా? 5 వరకు ఇక్కడే ఉంటావా? ఓన్లీ 3 దాకా ఉంటాం. 3 దాకా ఉంటావా? 3 తర్వాత వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. Rocket is a vehicle is used to travel into space. This is nose cone and this is fins, and under this we have motor, and here we put tracker and it will fly. When we light it, it will fly and blast in the sky. That's all. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ కృతిక. నేను బాల్భవన్కి వచ్చి 4 years అవుతుంది. నేను చాలా నాలెడ్జ్ ఇంకా చాలా ఫ్రెండ్స్ని కలిశాను. ఇప్పుడు నేను ఈ సైన్స్లో డ్రోన్ చేశాను. ఇవి పార్ట్స్, ఈ పార్ట్స్తోని నేనే డ్రోన్ చేశాను. ఇది రిమోట్. ఈ రిమోట్తోని నేను ఈ డ్రోన్ని ఫ్లై చేస్తాను. ఇది
ఫస్ట్ టైం ఎగ్ రైస్ అని చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా వేరే వేరే చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. I am came from summer camp in the Balbon in public garden. I will explain the microscope, chloroplast. We can see in this chloroplast WM. ఓకే, In 15x and down 10x. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు, మేడంని అడుగుదాము. ఇక్కడ పిల్లలందరూ చాలామంది, ఇక్కడ అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ఇక్కడ బాల్ భవన్లో నేర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఇందాక ఎవరైతే కూచిపూడి సాంగ్ కానీ ఫోక్ సాంగ్ ఎవరైతే నేర్పించారో ఆవిడ కూడా ఇక్కడ నేర్చుకొని ఇక్కడే మళ్ళీ టీచర్గా చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నా ఫీల్ అయితే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఈ టైంలో మామూలుగా అయితే మేడం సమ్మర్లో పేరెంట్స్కి పెద్ద పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది టఫ్, కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే టీచర్స్ కానీ అందరూ ఇక్కడ స్టాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేస్తున్నారు పిల్లల్ని. చెప్పండి మ్యామ్, అసలు ఈ సమ్మర్ క్యాంప్ గురించి కానీ బాల్ భవన్ గురించి. సమ్మర్ క్యాంప్లో ఈ ఇయర్ 300 to 320 చిల్డ్రన్ జాయిన్ అయ్యారమ్మా. డ్యాన్స్ క్లాస్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. డ్యాన్స్ చెప్పే టీచర్ ఇక్కడే నేర్చుకున్నది, ఇక్కడే టీచర్గా చెప్తుంది. కూచిపూడి డ్యాన్స్ చెప్తుంది, ఫోక్ డ్యాన్స్ చెప్తుంది. అట్లాగే ఆర్ట్ కూడా ఇక్కడ నేర్పిస్తాము. సైన్స్ ఉంది, స్టెమ్ వాళ్ళు కూడా ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. సైన్స్లో చాలామంది పిల్లలే జాయిన్ అయ్యారు. సైన్స్, ఆర్ట్, క్రాఫ్ట్, లైబ్రరీ కూడా ఉంది. మ్యూజిక్ ఉంది, క్లాసికల్ మ్యూజిక్. దాంట్లో కూడా ఒక 15-20 పిల్లలు నేర్చుకున్నారు. ఎవ్రీడే వస్తున్నారు, 10:30 to 5 ఉంటారు పిల్లలు. చాలా బాగా ఇంట్రెస్టెడ్గా వస్తున్నారు. కొంత నాలెడ్జ్ ఇక్కడ వస్తుందన్న నమ్మకంతో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్కి వస్తున్నారు. హాయ్ మ్యామ్. హాయ్. పిల్లలందరూ ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఇక్కడ ఉన్న టీచర్స్ ఆ ఫ్రెండ్లీనెస్ కూడా అదే కనిపించింది మాకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టీచర్స్ ఎప్పుడు అందరూ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు పిల్లల్ని టేక్ కేర్ బాగా చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పిల్లలకి ఎలా నేర్పుతారో అంత కేర్ తీసుకొని చెప్తారనమాట. పిల్లలు కూడా అలా మా పిల్లలు అని చెప్తే వాళ్ళు అందుకే బాగా ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకుంటారు. మార్నింగ్ 10కి వచ్చి 5 దాకా ఇక్కడ ఉండడం అనేది నార్మల్ విషయం కాదు. మామూలుగా స్కూల్కి వెళ్తే ఇప్పుడు వెళ్ళైపోతుందా, ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు ఇక్కడ చాలా ఇదిగా మేము స్ట్రీమ్ ల్యాబ్లో చూసాము, సైన్స్ దాంట్లో చూసాము. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఏంటి అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి పిల్లలకి? అంతా ఇక్కడ స్పెషల్ అంత ఇంట్రెస్ట్తో ఉండడానికి వాళ్ళని మీరు ఇది నేర్చుకోవాలి, ఇది కంపల్సరీ తెల్లారికి అదే స్కూల్లో హోంవర్క్ టైప్ ఏమి ఉండదు. వాళ్ళు ఆడతా పాడతా నేర్చుకోమనే పిల్లల్ని టీచర్స్ ఎంకరేజ్ చేస్తారు. అందుకే వాళ్ళు అంత ఇంట్రెస్ట్తో ఉంటారు. ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ క్లోజ్ అయిపోయిందా మేము వెళ్ళాలా ఇంటికి అన్నట్లుంటుంది వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫీలింగు. అందుకే స్కూల్లో అనుకోండి చదువు నుంచి వాళ్ళు ఒకేసారి రిలాక్స్ అయిపోతారు కదా, ఆటల పాటలతో నేర్చుకోవడమే పిల్లలకి ఇష్టం. వీళ్ళందరూ డాన్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ అసలు ఇక్కడ ఇలా చెట్టు కింద ఈ ఎండలో ఈ టైం కూర్చోవడం అనేది గొప్ప విషయం. చెప్పండి మేడం, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి నేర్చుకుంటున్నారు, ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఈ ఇయరే మేము జాయిన్ అయినాం. పిల్లలు కొత్తగా న్యూ జాయినర్. లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ వీలు పడలేదు. మా పిల్లలు అయితే కొంచెం ఇచ్చిరు, మంచిగా నేర్చుకుంటున్నారు. బాగుంది. ఏమేమి నేర్చుకుంటున్నారు మీ పిల్లలు ఇక్కడ? అన్నిటి 5 వరకు ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇక్కడే హ్యాబిట్స్లోనే ఉంటామండి. మేము దగ్గర కాబట్టి ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. లంచ్ కూడా ఇక్కడే తెచ్చుకుంటున్నాము. ఇక్కడే ఉంటున్నాం 5 వరకు. కరాటాలో వేసాను పాపలని, కూచిపూడిలో ఉన్నారు, డ్రాయింగ్లో ఉన్నారు. అన్ని క్లాసెస్ బాగా చెప్తున్నారు మేడమ్స్ ఇక్కడ. ఎలా అనిపిస్తుంది ఇక్కడ టీచింగ్? మీ పిల్లలు నేర్చుకున్నారు, ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుందా? స్టార్టింగ్ నుంచి వేసారా, ఈ మధ్య వేసారా? ఈ ఇయర్ వేసారండి. స్టార్టింగ్ నుంచి వేసాను, కాకుంటే ఈ ఇయర్ వేసాను. మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. మీ పిల్లలు ఉన్నారా అండి? ఉంది మేడం. ఏం నేర్చుకుంటుంది? కూచిపూడి. మా పాప ఒక ఆమెనే ఉంది, కూచిపూడి నేర్చుకుంటాను. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇక్కడ పేరెంట్స్ ఎంతో ఇంట్రెస్ట్తో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అసలు బయట మనం మనీ పే చేసిన దాంట్లో పిల్లలు ఇంత నేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ ఇక్కడ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. ఇది ఇవాళ ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.